ఎవ్రీవన్, నేను ఈరోజు పులిహోర నల్ల గోంగూర పచ్చడి చేశాను మా హస్బెండ్ కోసం. నేను దీంట్లో పులిహోర నల్ల గోంగూర పచ్చడి అంటే ఏం లేదండి, దీంట్లో మినప్పప్పు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం, పసుపు వేయాలండి, అంతే. అండ్ తిరువాతలో గార్లిక్ వేసాను, ఇంగు తిరువాత. గోంగూర బాగా మగ్గిచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు వీటిని కొంచెం దూరగా కొంచెం నూనెలోనే లైట్గా ఫ్రై చేసేసుకొని మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మగ్గిన గోంగూర సపరేట్గా మళ్ళీ ఉప్పు, కారం వేసి పసుపు వేసి మిక్సీ కొట్టేసి తర్వాత మళ్ళీ ఒక బాండల్లో వెల్లుల్లి తిరువాత వేసుకొని ఇంగువ వేసుకొని ఈ గోంగూర మగ్గిన గోంగూర వేసేసి నెక్స్ట్ ఆ పొడి కూడా ఆవాలు, మెంతులు, మినపప్పు, జీలకర్ర పొడి వేసేస్తే ఇలా మనం ఇలా 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 అనుకుంటే సరిపోతుంది. ఆయిల్ తేలే వరకు అనుకోవాలి. నెక్స్ట్ గోంగూర ఈజ్ ప్రిపేర్డ్. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇట్ ఈజ్ సో ఎమ్మీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దిస్ ఈజ్ రెసిపీ ఫ్రమ్ మై గ్రేట్ గ్రాండ్ మదర్. 3-4 జనరేషన్స్ నుంచి చేస్తున్నారు మా ఫ్యామిలీలో. అండ్ సూపర్ డెలిషియస్ విత్ వైట్ రైస్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆహా, ఇది నేతిలో వేసుకొని తింటే ఉంటుంది విత్ వైట్ రైస్. దిస్ ఇస్ టూ యమ్మీ. అండ్ మనము పులిహోర గోంగూర తిందామా? షల్ వి ఈట్ రే? పరిగెడుతుందండి నా గోంగూర చూసి, బట్ ఇట్ ఈస్ సో యమ్మీ. మా హస్బెండ్ తినేటప్పుడు వీడియో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. టేస్ట్ ఇట్ బేబీ, పులిహోర గోంగూర. యూ వాంట్ టేస్ట్ ఇట్?